కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో బస్టాండ్ వద్ద గల ఏదైతే బస్టాండ్కు ఆపోజిట్లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నదో ఆ యొక్క ఇంటి నెంబర్లు వచ్చి 9-1-148, 9-1-149, 9-1-150, 9-1-151 4 నెంబర్లతోటి మున్సిపాలిటీ వారికి ఏదైతే బహుళ అంతస్తుల నిర్మాణం అంటే G+4 అనుమతి కోసం పెట్టుకున్నదో దాంట్లో మున్సిపాలిటీ వారు ఇచ్చిన అంటే మాకు మొత్తం 475 గజాల స్థలం ఉంది అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కేవలము 176 గజాలకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అనుమతులలో కూడా అసలు సెల్లాకు సంబంధించి ఏ విధమైన అనుమతి లేకపోయినా కూడా సెల్లా నిర్మాణం చేస్తుంటే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము ఇప్పటికీ ఈ 3 నెలల కాలంలో చాలాసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ మేము ఇచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తీసుకొని మున్సిపల్ కమిషనరు ఏదో తూతూ మంత్రంగా జూన్ 10వ తేదీన ఒకసారి నోటీసులు ఇచ్చినామని చెప్పి మళ్ళీ జూన్ 20వ తేదీన ఫైనల్ నోటీస్ ఇచ్చినాం. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తాను కాబట్టి చెల్లా మొత్తం రిమూవ్ చేయమని చెప్పి నోటీసులు ఇచ్చినామని చెప్పి దగ్గర 2 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఏదైతే మున్సిపాలిటీలో అనుమతులు తీసుకునేటప్పుడు సెట్ బ్యాక్ నిబంధనలు పాటించాలా. ఏదైతే ఈ జాతీయ రహదారి ఉందో దానికి డ్రైనేజ్ నుంచి సెట్ బ్యాక్ అంటే 6 మీటర్లు సుమారుగా తీసుకోవాలి. 6 మీటర్లు అంటే సుమారుగా 26 మీటర్లు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన అనుమతులలోనే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్రంట్ ఏదైతే ఈ ముందు సైడ్ ఉందో సైడ్ డ్రైన్ నుంచి 6 మీటర్లు అంటే సుమారు 20 అడుగులు వస్తుంది, అది తీసుకోవాలా. ఈ బిల్డింగ్కి చుట్టుపక్కల 3 వైపులు కూడా 2 మీటర్ల సెట్ బ్యాక్ తీసుకొని నిర్మాణం చేపట్టాలని చెప్పి బాజాప్తుగా మీరు వాళ్ళు తీసుకున్న అనుమతుల్లోనే ఉంది. కానీ ఈ యొక్క నిబంధనలను పాటించకుండా అనుమతి తీసుకున్న వాటి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో నిర్మాణం చేస్తానా కూడా మున్సిపల్ కమిషనర్ అసలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఇటువంటి వాటిని మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఉన్నతాధికారులకు మున్సిపల్ కమిషన్ మీద కూడా ఫిర్యాదులు కూడా చేస్తాం, CDMAలో కూడా కంప్లైంట్లు కూడా చేస్తాం. అప్పటికి కూడా స్పందించకపోతే గౌరవ న్యాయస్థానాలను కూడా ఆశ్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ సామాన్యమైన వాళ్ళు చిన్న చిన్న ఇల్లులు 30, 40, 50 గజాల ఇల్లులు కట్టుకునే వాళ్ళేమో అత్యుత్సాహం ప్రదర్శించి అనుమతులు ఇవ్వని కూలగొడతారు. మరి ఇటువంటి ఇంత పెద్ద బహుళాంతస్తుల నిర్మాణము ఒక బడా వ్యాపారి కడతా అంటే ఎందుకు చూసుకుంటూ ఉన్నారు? నిబంధనలు అసలు మీరు ఇచ్చిన నిబంధనల్లో ఏ కండిషన్స్ ఉన్నాయి, ఏ విధమైన అనుమతులు ఉన్నాయి, ఏ విధమైన అనుమతుల ప్రకారం నిర్మాణం చేయబడతాడని చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నా కూడా మీకున్న అసలు ఏ ఒత్తిడి వల్ల మీరు అసలు ఆ బిల్డింగ్ వైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదో కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. లేని ఎడల మున్సిపల్ కమిషనర్ మీద కంప్లైంట్ చేస్తాము. ఆ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఏదైతే నిర్మాణం ఉన్నదో తక్షణమే అధికారులు వాటిని నిలుపుదల చేయాలి. ఏదైతే అనుమతులు లేకుండా సెల్లా నిర్మాణం చేసిండో దాన్ని కూడా వెంటనే కూల్చివేయాలి. ఫైనల్ నోటీస్లా దాన్ని మొత్తం రిమూవ్ చేయమని చెప్పి నేను నోటీస్ ఇచ్చా అని చెప్పి 2 నెలలు కాలయాపన ఎందుకు చేసిండో కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. వెంటనే ఆ బిల్డింగ్ మీద అదే రకంగా ఆ బిల్డింగ్ కట్టదా అంటే అక్రమ నిర్మాణానికి సహకరిస్తున్న కమిషన్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.